సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు స్కిల్ కేసు వాదోపవాదాలు పూర్తయినాయి. ఇంకా మేము వినేదేమీ లేదు. జడ్జిమెంటు మేము రాసి శుక్రవారము 20 అక్టోబర్ ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చారు. ఈ లోపల ఇంకా ఏమైనా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కానీ ఇంకేమైనా మీకు కొత్త విషయాలు కొత్త అంశాలు ఉంటే వాటిని లిఖితపూర్వకంగా మాకు 19వ తారీఖు గురువారం సాయంత్రం లోపల మాకు అందిస్తే వాటిని కూడా పరిగణలో తీసుకుంటాం. ఇక చంద్రబాబు నాయుడు తరపున హరీష్ సాల్వే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్కి వాళ్ళిద్దరూ కూడా ఆ సుప్రీంకోర్టు ఆ కోర్టు ప్రాంగణాన్ని వేడెక్కిచ్చారు. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ప్రవర్తనతో చాలా పెద్ద గొప్ప న్యాయవాదులు, వీళ్ళు సీనియర్ న్యాయవాదులు, వాళ్ళకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అయినా వీళ్ళు మాట్లాడే విధానము, ఒకరు మాట్లాడుతుంటే మరొకరు జోక్యం చేసుకోవటం, తర్వాత వాళ్ళు సమయం కేటాయిస్తున్నారు న్యాయమూర్తులు. అరగంట మీకు ఎంత కావాలి? అరగంట అయిన తర్వాత మాకు కావాలంటే ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు అడగాలి. అరగంట సమయం ఇస్తే గంటన్నర మాట్లాడటం, గంట ఇస్తే 3 గంటలు మాట్లాడటం. ఈ విధంగా సమయానికి ముగించకుండా వాదనలు ప్రతివాదనలు. అక్కడుండే ధర్మాసనం ఉండే న్యాయమూర్తులకు అసహనాన్ని కోల్పోయారు. దానికి తోడు కొన్ని సందర్భాల్లో హరీష్ సాల్వే, ముకుల్ రోహిత్కి అక్కడ కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉండగా కోర్టు నుంచి వెళ్ళిపోవటం, అది కూడా న్యాయమూర్తులకు ఒకంత అసహనానికి గురయ్యారు. అంటే పరోక్షంగా వాకౌట్ అనే విధంగా వాళ్ళు చేస్తున్నారు అనే అనుమానం జనసామాన్యులకు కలుగుతుంది. బయటికి వెళ్ళారు, అది అగౌరవపరిచిన విధంగా కూడా భావిస్తున్నారు. వాళ్ళు అక్కడుండే న్యాయమూర్తులు వాళ్ళు మామూలు కాదు. గుచ్చి ప్రశ్నలు అడిగారు ఇరుపక్షాలని. హరీష్ సాల్వేని అడిగారు, అట్లాగే రోహిత్ గీని కూడా అడిగారు. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఇద్దరూ తడబడ్డారు, ఇద్దరు సీనియర్ న్యాయవాదులే. ఇప్పుడు అక్కడ జరిగిన ఆ ప్రశ్నోత్తరాల ఆ సారాంశం చూస్తే ఈ గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం కదా, మీరు ఎందుకు తీసుకోలేదు? మీరు గవర్నర్కు రాసి, ఇది ఎన్నికల సమయం కదా, ఇక రేపో మాపో త్వరలో ఎన్నికలు వస్తుంటే కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు చేసి ఉండొచ్చు కదా అనే అభిప్రాయం వెలిపుచ్చడం జరిగింది. పైగా మీరు అధికారుల దగ్గర వాంగ్మూలం తీసుకున్నామంటున్నారు. అది 161 కింద పోలీసుల్లో వాంగ్మూలము, 164 సెక్షన్ కింద న్యాయస్థానాల్లో వాంగ్మూలం తీసుకున్నామంటున్నారు. మీరు అధికారులపై ఒత్తిడి తెచ్చి వాళ్ళతో బలవంతంగా చెప్పించారేమో అనే అనుమానం కూడా వ్యక్తపరిచారు. అక్కడ న్యాయమూర్తులు అలా వీళ్ళిద్దరినీ ప్రశ్నలు సంధిస్తారని ఎవరు ఊహించల. తర్వాత చంద్రబాబు నాయుడు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకుపోవటమే కాదు, అక్కడ ఇంతమంది అధికారులను ఈ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదులో విచారణ జరిపేటప్పుడు వాళ్ళ శాఖాధిపతుల అనుమతులు ఏ ఒక్కరి దగ్గర కూడా తీసుకోలే. ఇది కూడా సుప్రీంకోర్టులో ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. సరే, చంద్రబాబు నాయుడు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదు,
మరి కింది స్థాయి అధికారులు వాళ్ళ శాఖాధిపతులు, కమిషనర్లు, సెక్రటరీల అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వస్తే మిగతా గవర్నర్లా కాదు, రాజకీయ గవర్నర్ కాదు ఆయన. ఆయన సాక్షాత్తు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నజీర్. ఆయన దేశంలో చాలా కీలకమైన తీర్పులు ఇచ్చిన వ్యక్తి. ఆయనకు చట్టంపై ఈ నియమ నిబంధనలు 17 వీటన్నిటి గురించి కూడా చక్కటి అవగాహన ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున వెళ్ళి మొత్తం కూలంకషంగా సవివరంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయ బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిసి వివరించాలని నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం న్యాయవాదులకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. సుప్రీంకోర్టులో మనం గెలిస్తే సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి పొందలేదు కనుక ఈ ఫైల్ గవర్నర్కి వెళ్తుంది. గవర్నరు తన సొంత నిర్ణయమే కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తనకొచ్చిన ఫైల్ని సుప్రీంకోర్టులో ఉండే సీనియర్ న్యాయవాదుల యొక్క అభిప్రాయం కానీ, లేదా అవసరమైతే గవర్నర్లు రాష్ట్రంలో ఉండే ప్రధాన న్యాయమూర్తిని కూడా కొన్ని సందర్భాల్లో సంప్రదిస్తూ ఉంటారు. అందువల్ల మనకు అనుకూలంగా తీర్పు వస్తే గవర్నర్ దగ్గరికి వెళ్తుంది ఫైలు. అందువల్ల గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవాలని ఉన్నారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అక్కడ రోహిత్గి యొక్క ప్రవర్తన, రోహిత్గి కొన్ని ప్రశ్నలకు, జటిలమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవటం, అంటే ప్రభుత్వము ఊహించలా. ఇక్కడుండే ధర్మాసనంలో ఉండే న్యాయమూర్తులు చాలా కఠినమైన ప్రశ్నలు వేశారు. ఇద్దరిని అడిగారు, ఇరుపక్షాలను కూడా. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇవేంటంటే ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి ప్రశ్నలు వేశారో అలా గుచ్చి ప్రశ్నలు వేశారు. ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో కూడా ఎక్కడా తొనక్కుండా బెనక్కుండా వాళ్ళు సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ తీర్పు అనేది ఒక చారిత్రాత్మకమైన తీర్పు కాబోతా ఉంది. భవిష్యత్తు తరాలకు ఇది చంద్రబాబు నాయుడు కేసు అని చెప్పి వివిధ కోర్టులలో, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, అన్ని కోర్టుల్లో కూడా దీన్ని ఉటంకించే అవకాశం ఉంది. ఇది సుప్రీంకోర్టు అన్ని కోర్టుల జర్నల్స్లో కూడా ముద్రించే అవకాశం ఉంది. అందువల్ల ఇద్దరు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆచితూచి ఎటు కూడా ఏం చేయబోతున్నారనే ఏ సంకేతాలు ఇవ్వకుండా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలను చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 17A కింద మీ రాష్ట్రంలో ఉండే గవర్నరు ఆయన అనుమతి తీసుకోవటం వల్ల ఏం మీకు ఇబ్బంది? మీ పక్షాన న్యాయం ఉంటే గవర్నర్ అనుమతిస్తాడు కదా. ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకోవాలని మేము చెబితే ఈ మొత్తం అంతా కేసు అంతా పోయినట్టే కదా, మళ్ళీ కథ కంచికవుతుంది కదా అని ఒక వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ముగిసే సమయానికి అక్కడుండే ధర్మాసనం నుండి న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలు, చంద్రబాబు నాయుడు తరపున హరీష్ సాల్వే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రోహిత్కి, వీళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళిచ్చిన సమాధానాలను బట్టి ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే 20 శుక్రవారం ఆ రోజు సుప్రీంకోర్టుకి ఆఖరి వర్కింగ్ డే. తదుపరి 21 నుంచి దసరా సెలవులు ఉన్నాయి. దసరా సెలవుల ముందే అటో ఇటో తేల్చి, అవునో కాదో తేల్చి ఆ రోజు తీర్పు మాత్రం ఇవ్వటం తథ్యం. సాయంత్రము
4 గంటల లోపల, వీలైతే సామాన్యంగా తీర్పులు ఎప్పుడు కూడా ఉదయం 10:30కి బెంచ్ మీదకి వెళ్ళగానే తీర్పులు ఇస్తారు. రేపు తీర్పు ఇవ్వబోతున్నామని ముందే ప్రకటించారు కనుక సిద్ధం చేసుకుని తీర్పుని కొంత భాగము, ప్రధాన అంశాన్ని తీర్పు చదువుతారు. ఇద్దరిలో ఒకరు చదువుతారు. చదివిన తర్వాత పూర్తి పాఠం కాపీని 1 గంటలో సుప్రీంకోర్టు నుంచి అందరూ పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో దీన్ని వెబ్సైట్లో కూడా పెడతారు. సుప్రీంకోర్టులో వెబ్సైట్ ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందరూ ప్రజలు, పౌరులు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 40 రోజుల తరువాత 73 సంవత్సరాల వయసు కలిగిన మాజీ ముఖ్యమంత్రి 20 అక్టోబర్ రోజు కొంత ఊరట లభించే అవకాశం ఉన్నది. 17A ఆ నిబంధన కింద అవినీతి నిరోధక చట్టము మీరు రాష్ట్ర గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోలేదు గనుక ఈ కేసు కొట్టేస్తున్నామనే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు, సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. అది గమనించిన తెలుగుదేశం న్యాయవాదులు ఈ ఫైలు గవర్నర్కి రాబోతా ఉంది, అందువల్ల గవర్నర్కి ముందే చెప్పి పెడదామని వెళ్తే ఇప్పటికే గవర్నరు తనకున్న సమాచారం ద్వారా ఇప్పటికే పూర్తిగా అధ్యయనం చేశాడు. కొంత సమాచారాన్ని ఆయన సేకరించి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక గవర్నర్కి తెలుగుదేశం న్యాయవాదులు వెళ్ళి చెప్పకపోయినా ఆయన దగ్గర సమాచారం అందుబాటులో ఉంది. నజీర్ కూడా తన విచక్షణతో, చట్టబద్ధతతో, నియమ నిబంధనలకు అనుకూలంగా ఆయన ప్రవర్తిస్తారు. ఎవరు ఒత్తిళ్లకు గురయ్యే ప్రసక్తే లేదు. రూల్ అంటే రూలు, నియమం అంటే నియమం. కనుక 20 అక్టోబర్ శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా తీర్పు వచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేసిన తర్వాత ఆయన అదే రోజు జైలు నుంచి 20వ తారీఖున విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సీనియర్ న్యాయ కోవిదులు భావిస్తున్నారు. వేచి చూద్దాం 20వ తారీఖు ఏం జరగబోతున్నదో. అందరూ కూడా తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఎప్పుడు మోక్షమా అని ఆసక్తిగా చూస్తున్న తరుణంలో అందరూ కూడా శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందని ఉదయం 10 గంటల నుంచి టీవీలకు అతుక్కుపోయి చూసే ప్రక్రియ ఆ రోజు ప్రారంభం కాబోతుంది. ఉన్న పరిస్థితులను బట్టి సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలు, న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలు, వ్యాఖ్యలను అనుసరించి చంద్రబాబు నాయుడికి అనుకూలముగా తీర్పు రావచ్చు అని ఊహాగానాలు వెలువడుతున్నాయి.